శ్రీ గురుభ్యో నమః. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి శుభోదయం. హిందూ ధర్మం జీవనశైలి అనేటటువంటి ధారావాహికలో భాగంగా ఈరోజు మనం స్నాన విధిని తెలుసుకోబోతున్నాం. ఇప్పటిదాకా బ్రాహ్మీ ముహూర్తంలో లేచినప్పటి నుంచి దంతధావనం దాకా తెలుసుకున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా అల్పమైన చాలా గొప్పవైనటువంటి అంతరార్థాలు వాటిలో దాగున్నాయని తెలుసుకున్నాం. ముఖ శోధన అంటే దంతధావనాన్ని చేసిన తర్వాత స్నానానికి వెళ్ళమన్నారు. పూర్వం ఈ మాదిరిగా మనం ఈ బాత్రూమ్ సిస్టమ్స్ లేవు కాబట్టి అందరూ కూడా స్నానాలకి నదులకి కానీ లేదా చెరువులకి కానీ అక్కడికి కానీ వెళుతూ ఉండేవారు. అందువల్లే ఆ కాలువలు చెరువులు అన్నీ కూడా భద్రంగా ఉండేవి. ఈరోజు కాలువతో మనం డైరెక్ట్గా సంబంధం పెట్టుకోవట్లేదు, ఒక నదులతో సంబంధం పెట్టుకోవట్లేదు, ఒక చెరువులతో సంబంధం పెట్టుకోవట్లేదు, కనీసం ఒక బావితో కూడా మనం సంబంధం పెట్టుకోవట్లేదు. ఆ నీటిని మన పాదాల దగ్గరికి పిలిచేసాం. తద్వారా నీటికి మనకి ఉన్న సంబంధం మనం మర్చిపోయి చెరువులు కాలువలు అన్నీ కూడా మటుమాయమైపోతున్నాయి, మనం చేస్తున్నాం. అందుకనే మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మన జీవనశైలి సనాతన ధర్మంలో ప్రకృతితో మమేకమై జీవన చేయాలి. తద్వారా ప్రకృతి బాగుంటుంది, మనము బాగుంటాం. ఇది ముఖ్య భూమిక. వీటిల్లో స్నానాలు చేసేటప్పుడు పూర్వం అంటే అవన్నీ కుదిరేవి. మరి ఈరోజు మనకు కుదరదు కదా. అప్పటికే సగంలో మనం ఉన్నాం. ఈ హైదరాబాద్ లాంటి నగరాల్లో స్నానాలు చేయడానికి కాలువలకి చెరువులకి వెళ్తామంటే కుదురుతుందా? అందరూ అక్కడికి వెళితే ఉద్యోగాలకి టైంకి అందగలుగుతారా అనేటటువంటి విషయం వచ్చినప్పుడు మన పూర్వీకులు ఒక జనసంపద పెరిగినప్పుడు వాళ్ళు కొన్ని ఆచరణీయాలు మనకి ఇబ్బంది లేకుండా, శాస్త్రాలు ఇబ్బంది తీయకుండా వాళ్ళు పెట్టుకుంటూ వచ్చారు. వాటిల్లో మనం స్నానం ఎక్కడైనా చేయనివ్వండి, పర్వాలేదు. కానీ ఈ భావన మనం మృదుత్వంగా నీరు దేవత అనేటటువంటి స్వరూపంతో కనుక చూసినట్లయితే దేవత అంటే ఏంటి, చాలా గొప్పది కాబట్టి దాన్ని చాలా తక్కువగా జాగ్రత్తగా వాడాలి, అజాగ్రత్తగా చేయకూడదు. అందువల్లే వరుణ దేవత, నీటికి అధిష్టానం వరుణుడు అనేటటువంటి దేవతగా చెప్పారు. వరుణ దేవత ఉన్నాడు. ఆయన మానవాకృతిలో దేవలోకాల్లో ఉంటాడు. అటువంటి దేవత ఎలా తృప్తి పడతాడు అంటే ఆ నీటిని మనం భద్రంగా వాడితే తృప్తి పడతాడట. వాటిల్లో ప్రతినిత్యము నీటిని సేకరించేటప్పుడు వేదంలో ఒక మంత్రం చెప్తారు. ఆపోహిష్ఠామయో భువస్థాన ఊర్జే దధాతనా అనేటటువంటి మంత్రంలో చెప్తారు. ఓ నీరు దేవతలారా, మీరు అసలు మిమ్మల్ని నేను తీసుకునే అర్హత నాకు ఎక్కడిది? నేను కాదు కదా మిమ్మల్ని సృష్టించింది. మీరు ఎక్కడో హిమంలో బయలుదేరతారు. ఆ మంచు కరిగి నీటి రూపంగా మీరు ఒక దోవ చేసుకుని సముద్రంలో కలుద్దామని మీరు ఒక ప్రయత్నం చేస్తుంటే మిమ్మల్ని మధ్యలో నేను ఆపి మిమ్మల్ని నేను తీసుకోవడం దొంగతనం అవుతుందేమో. కానీ ఓ దేవతలారా, నేను నా స్వార్థం కోసం మిమ్మల్ని నేను మరల్చట్లేదు. మీ దగ్గర నేను ఒక బిందెడు నీళ్లు తీసుకున్నా, ఒక గ్లాసుడు నీళ్లు తీసుకున్నా, అది నేను నా జీవనాన్ని కొనసాగించడం కోసమో, లేదా ఒక దేవకార్యాలు చేయడం కోసమో, లేదా ఈ సమాజంలో ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వృక్షాలు పశువులు పక్షులు బాగుపడడం కోసమో నేను ఉపయోగిస్తున్నాను. మీరు కూడా స్వతంత్ర జీవులు, పరోపకార జీవులు కదా. మీరు స్వతంత్రంగా ఉంటారు కానీ పరులకు ఉపకారం చేద్దాం అనుకుంటారు కదా. కాబట్టి కల్మషం లేకుండా నేను మిమ్మల్ని ఈ రూపంగా తీసుకుంటున్నాను. కాబట్టి మీరు ప్రవాహ రూపంగా పనిలో వెళుతున్న వాడిని మధ్యలో ఆపితే ఎలా విసుగొస్తుందో, నువ్వు అలా విసుక్కోకుండా ఓ దేవతలారా ఆ నీటి వల్ల మాకు ఓజస్సుని తేజస్సుని భ్రాజస్సుని ఇవ్వండి అని ప్రార్థన చేస్తారు ఆ వేదమంత్రంలో. అంత గొప్ప సంస్కృతి, అంత సున్నితం. నీరు నా అధీనం అని అనుకోలేదు ఏ మహర్షి, ఏ పూర్వీకులు. ఇది భగవంతుడు ఇచ్చిన ప్రసాదం. ఇది నేను తీసుకుని తద్వారా వేస్ట్ చేయకుండా ఎంత మోతాదులో తీసుకోవాలో అంత మోతాదులో నేను సద్వినియోగం చేయాలి అని పవిత్ర భావనతో ఉండేవారట. ఆ పవిత్ర భావన రావడం కోసం మనం స్నానాలు చేసేటప్పుడు ఒక బాల్చీలో ఆ నీళ్లు పోసుకుని స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో గంగా యమున సరస్వతులు లాంటి పుణ్యనదులన్నీ కూడా ఉన్నాయి అని, గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధింకురు. ఓ నదీ దేవతలారా, మీరు ఎక్కడెక్కడో ఉన్నారు. మీ అందరినీ కూడా ఒక్కసారి మనసారా నేను పిలుస్తున్నాను. నేను చేసేటటువంటి ఈ నీళ్లలోకి మీరు ఆవహింపబడండి. తద్వారా నేను చేసేటటువంటి స్నానం ప్రతినిత్యము గంగా స్నాన ఫలితాన్ని నాకు ఇవ్వాలి అని వాళ్ళు ఆ గంగని ధ్యానం చేసి దాంతో స్నానం చేసేవారట. ఈ స్నానం
చేసేటప్పుడు కూడా ఒంటితో మళ్ళీ మట్టితోనే ఒళ్ళు యొక్క మట్టిని పోగొట్టేవారు. అంటే మట్టి వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యండి అని చెప్తూ ఉంటారు సామెత, వజ్రేణ వజ్రం భిద్యతే అని. అలా శరీరానికి మలినం పట్టినప్పుడు మట్టితోనే ఆ మలినాన్ని పోగొట్టేటటువంటి పద్ధతులు పూర్వీకులు వాళ్ళు చేసేవారు. ఆ మట్టిని తీసుకుని బంకమట్టి అని, ఆ బంకమట్టితో ఒళ్ళంతా చక్కగా రుద్దుకుని దాంతో స్నానం చేసేవారు. తర్వాత ఈ సోప్ అనే సంస్కృతి వచ్చిన తర్వాత వాటిని ఆచరించిన మళ్ళీ ఇప్పుడు మనం చూసినట్లయితే అనేక ప్రఖ్యాతమైనటువంటి ఈ సౌందర్యాలను పెంచేటటువంటి సంస్థలన్నింటిలో కూడా మళ్ళీ మట్టి ఉంది అని, ఆ మట్టితో సాయిల్ ప్యాక్స్ అని రకరకాల ప్యాకేజీలు పెడుతూ ఉన్నారు. అంటే ఎటు చూసినా మళ్ళీ మనం సనాతన ధర్మంలో ఉన్న దగ్గరికే రావాలి తప్పితే అది మించి ఎటు వెళ్ళినా సరే అది మనకి అపకారం చేస్తుంది తప్పితే ఉపకారం కాదు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. దాంట్లో ఈ మట్టితో అన్నీ శుభ్రం చేసేవారు. కానీ కొంతమందికి ఆ మట్టితో చేసినా సరే ఇంకా ఏదో లోపల శరీరంలో పైన మట్టి ఉంది అనేటటువంటి భావన ఉన్న వాళ్ళు ఏం చేసేవారంటే వస్త్రాల్ని బాగా పిడిచి ఆ పిడిచినటువంటి ఆ వస్త్రంతో బాగా ఒళ్ళంతా కూడా రుద్దుకునేవారట. ఇప్పుడు మన స్క్రబ్స్ ఎలాగైతే వాడుతున్నామో అలా వాడేవారట. దీంట్లో ఈ వస్త్రం కానీ ఆ మట్టి కానీ ప్రకృతికి ఏ హాని చేసేది కాదు. మళ్ళీ అవన్నీ కూడా మట్టిలో కలిసిపోయేవి, మళ్ళీ అవన్నీ కూడా చక్కటి అభివృద్ధిని మనకి మళ్ళీ ఇస్తూ ఉండేవి. ఇలా వాటిని స్నానం అంతా కూడా ముగించుకుని నదీ దేవతలకు నమస్కారం చేసి ఈ నదులు ఇవన్నీ ఈ స్నాన విధులు ఇవన్నీ మనం చేస్తున్నామంటే కృతజ్ఞత ముగ్గురికి చెప్పుకోవాలట. నీరు మన వరకు వచ్చింది అంటే కారణం ఒకటి దేవతలు. మనం ఏ నది చూసినా ఆ నది పుట్టడానికి ఏదో ఒక మహర్షి తపస్సు చేస్తే ఒక దేవత అనుగ్రహించినట్టుగా మనం చెప్పుకుంటాం. అటువంటి వాళ్ళని ఆ మహర్షులకి ఒక్కొక్కసారి కృతజ్ఞత చెప్పి గోదావరి చూసినట్లయితే ఆ గౌతముడు తపస్సు చేస్తేనే వచ్చింది. భగీరథుడు తపస్సు వల్ల ఆ పరమశివుడి యొక్క జటాజూటం నుంచి వెళ్ళి ఉబికి ఆ గంగా నది భూమి మీదకి వచ్చింది. అందువల్ల దేవుడికి ఒక నమస్కారం, అలాగే ఈ నదులు మన వరకు వచ్చాయి కాబట్టి ఆ మహర్షులకి ఒక నమస్కారం. బాగుంది, వీళ్ళంతా భూమి మీద పెట్టారు. కానీ మనలాగే మన పూర్వతరాలు వాళ్ళు కూడా నీటిని దుర్వినియోగం చేసి నీటిలో విష పదార్థాలన్నీ కలిపేసి నీటిని ఎండగొట్టేసేటటువంటి పద్ధతులు చేసుంటుంటే మన వరకు నీళ్లు వచ్చేవా? రాలేదు. వాళ్ళు ఎంతో చక్కగా నీటిని వాడి తర్వాత తరాలకు అందించారు కాబట్టి ఆ పితృదేవతలకు కూడా ఒక్కసారి నమస్కారం చేయమన్నారు. దేవ ఋషి పితృల యొక్క అనుగ్రహం ఉంటే కానీ ఆ నీరు మన దాకా మన తరం దాకా రాదు. అందువల్ల మనం తెలుసుకోవాల్సిన విషయం, మనం ఎలాగైతే పూర్వీకుల్ని స్మరణ చేస్తున్నామో అవన్నీ మనకి అందడం కోసం తర్వాత తరాల వాళ్ళు కూడా అలా స్మరణ చేయగలగాలి అంటే వారి వరకు ఆ నీటిని మనం పంపించగలగాలి. నీటిని దుర్వినియోగం చేయకూడదు. నదుల్ని, కాలవల్ని, చెరువుల్ని ఇంకా తవ్వించి ఇంకా అభివృద్ధి చేసేవి చేయాలి తప్పితే ఉన్న వాటిని మనం ధ్వంసం చేయకూడదు అనేటువంటి విషయాన్ని కూడా మన జీవన శైలి నేర్పిస్తుంది. ఇది అందరికీ ఆదర్శవంతమవుతుంది. ఈ విధానంగా స్నానమంతా పూర్తి చేసుకుని అక్కడ నుంచి తదనంతర కార్యక్రమాలు ఎలా ఉంటాయి అనేటటువంటి విషయాలు తర్వాయి భాగాలలో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. వందే మాతరం. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.